ఓం శ్రీ గురుభ్యో నమః. మార్చి 11, 2025 మంగళవారం. ఈరోజు కమెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 లోని డిజైర్ అండ్ కాన్ఫ్లిక్ట్ అనే విషయం మీద లక్ష్మి గారు సత్సంగ భాషణ చేస్తారు. డిజైర్ అంటే కోరిక, సంఘర్షణ. అది ఒక ప్లెజెంట్ గా ఉన్న గ్రూప్ అన్నమాట. చాలా మంది ఆతృతతో ఉన్నారు. అంటే కొంతమంది వినడానికి తిరస్కరించేటట్టుగా ఉన్నారు. అంటే అందరూ కూడా చాలా మంది అందరూ కూడా వినడానికి సంసిద్ధంగానే ఉన్నారు. వినడం అన్నది ఒక కళ. అదంత సులువు కాదు. కానీ అందులో సౌందర్యం ఉంది, గొప్ప అవగాహన ఉంది. మనం మన అస్తిత్వంలో వేరు వేరు లోతుల్లోంచి వింటున్నాం. కానీ మన వినడం అన్నది ఎప్పుడు కూడా ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలతో, లేకపోతే ఒక పర్టికులర్ యాంగిల్లో వింటాం, ఒక ఉద్దేశ్యంతో. మనం కేవలంగా వినం. మధ్యలో మన ఆలోచనలు తో సంబంధించిన ఒక పొర పెట్టుకుని వింటూ ఉంటాం. ఆ ఆలోచనలో కొన్ని రకాల ఫలితాలు, ముందుగా ఏర్పరచుకున్న చెడు అభిప్రాయాలు, వీటన్నిటిని పెట్టుకుని వింటూ ఉంటాం. మనం చాలా ఆనందంగా వింటాం, నిగ్రహంతో వింటాం. అంటే ఆనందంగా వినొచ్చు, నిగ్రహించుకుని వినొచ్చు, అవగాహనతో వినొచ్చు, లేకపోతే తిరస్కారంతో వినొచ్చు. అలా వింటే అక్కడ వినడం అన్నది లేదు. అయితే వినాలి అంటే అంతర్గతమైనటువంటి ఒక క్వైట్నెస్, ప్రశాంతత ఉండాలి. ఒక రకంగా ఏదో ఒక పొందాలి అని దాంట్లోంచి స్వేచ్ఛ ఉండాలి. ఒక రిలాక్స్డ్ గా ఉన్న అటెన్షన్ ఉండాలి. ఇలాగ అలర్ట్ గా ఉన్న ఈ ప్యాసివ్ గా ఉన్న స్థితి మాటలన్నిటికీ అతీతమైన దాన్ని వినగలదు. మాటలకు అతీతమైన దాన్ని. పదాలన్నీ కూడా మనని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. మన కమ్యూనికేషన్స్ అవి కేవలంగా బాహ్యమైనవే. ఈ పదాలే సౌండ్కి అతీతంగా మనం కమ్యూన్ చేయగలగాలి. అంటే ప్రకటించగలగాలి. లిసనింగ్ లో ఎలర్ట్ గా ఉన్నటువంటి ఒక ప్యాసివిటీ ఉంటుంది. ఎలర్ట్ ప్యాసివిటీ అన్నది లిజనింగ్ లో ఉంటుందన్నమాట. ఎవరైతే వినడాన్ని ఇష్టపడతారో వాళ్ళు వినగలరు. కానీ అది చాలా అరుదు. ఒక సరి అయినటువంటి వినేవాడు ఉన్నవాడు చాలా అరుదుగా ఉంటారు. మనం ఎప్పుడు ఫలితాల వెనక పడతాం, ఏదో ఒక గోల్స్ కావాలని. మనం నిరంతరాయంగా ఏదో అధిగమిస్తాం, ఏదో ఒక దాన్ని జయిస్తూ ఉంటాం. అక్కడ వినడం లేదు. వినడంలో మాత్రమే ఆ పదాల యొక్క సాంగ్ ఏమిటో మనకు అర్థం అవుతుంది. ఏ కోరికలు లేకుండా ఉండడం సంభవమేనా? కోరిక అన్నది లేకపోతే జీవితం ఉందా? కోరికే జీవితం కాదా? కోరిక నుంచి ఫ్రీగా ఉండాలంటే మృత్యువును ఆహ్వానిస్తున్నట్టే కాదా అన్నారు. కోరిక అంటే ఏమిటి? అవి దాన్ని ఎప్పుడు మనం ఎరుకతో చూస్తున్నాం? మనం కోరుతున్నామని ఎప్పుడు అంటున్నాం? ఈ కోరిక అనేది కేవలంగా ఏదో కొన్ని అంటే క్లారిటీ లేని విషయం కాదు. అది సంబంధ బాంధవ్యాల్లోనే ఉంటుంది.
వ్యక్తులతోటి కాదు, వస్తువులతో, ఐడియాలతో ఉన్న సంబంధ బాంధవ్యాలు. కోరిక అన్నది సంఘర్షణలోంచి వస్తుంది, సంబంధాలలోంచి వస్తుంది. ఏ కాంటాక్ట్ లేకపోతే డిజైరే లేదు. కాంటాక్ట్ ఏ లెవెల్లోనైనా ఉండొచ్చు, అది లేకపోతే సెన్సేషన్ లేదు, రెస్పాన్స్ లేదు, కోరిక లేదు. కోరిక యొక్క విధానం అంతా మనకు తెలుసు. అది ఏ విధంగా వస్తోంది, అది గ్రహించడం, దాంతో కాంటాక్ట్, ఆ సెన్సేషను, కోరిక, ఇలా పర్సెప్షను అంటే ఏదైనా తెలుసుకోవడం, దాంతో కాంటాక్ట్ కలిగి ఉండడం, సెన్సేషను, కోరిక. మన కోరికను మనం ఎప్పుడు తెలుసుకోగలం? ఎరుకతో చూస్తాము. నేను ఎప్పుడు చెప్తాను నాకు కోరిక ఉందని? మనకి ఎప్పుడైతే మన సుఖంలో, సంతోషంలో ఒక డిస్టర్బెన్స్ వస్తుందో, బాధలో, అప్పుడే కోరిక అన్నది ఉంటుంది. సంఘర్షణ అన్నది మనలో ఉంది అని మనం ఎరుకతో చూడగలిగినప్పుడే కోరిక ఉంటుంది. మనలో డిస్టర్బెన్స్ని, సంఘర్షణని, అక్కడ కోరిక ఉన్నదని అప్పుడు అర్థమవుతుంది. ఈ కోరిక అన్నది అసంపూర్ణమైనటువంటి రెస్పాన్స్, ఛాలెంజ్కి అసంపూర్ణమైన రెస్పాన్సే కోరిక. అంటే మనకొచ్చిన సమస్యకి అసంపూర్ణమైన రెస్పాన్సే కోరిక. ఒక అందమైన కార్ అన్నదాన్ని మనం చూసామనుకోండి, అది ఒక డిస్టర్బెన్స్ మన సంతోషంలో వస్తుంది. ఈ డిస్టర్బెన్స్ అన్నది ఆ కోరిక యొక్క చైతన్యమే. ఈ డిస్టర్బెన్స్ని ఫోకస్ చేయడం, బాధ వల్ల వచ్చినది కానీ, సుఖం వల్ల వచ్చింది కానీ, అదే సెల్ఫ్ కాన్షియస్నెస్, అంటే మన యొక్క చైతన్యం. ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్సే కోరిక. మనం కాన్షియస్గా ఎప్పుడు ఉంటామంటే, డిస్టర్బెన్స్ మనకి ఉన్నప్పుడు. దేనిలోంచి వచ్చిన డిస్టర్బెన్స్ అంటే, ఒక సమస్యకి అసంపూర్ణమైన చాలా రెస్పాన్స్ వచ్చినప్పుడు ఆ డిస్టర్బెన్స్ లోంచే మనమేమోని కాన్షియస్గా ఉంటాం. సంఘర్షణ అనేది మన సెల్ఫ్ కాన్షియస్నెస్ అయ్యి ఉంది. ఈ డిస్టర్బెన్స్ నుంచి స్వేచ్ఛ, ఈ సంఘర్షణ నుంచి, కోరిక నుంచి స్వేచ్ఛ ఉన్నదా? మీ ఉద్దేశం ఏంటి? కోరిక యొక్క సంఘర్షణ నుంచి స్వేచ్ఛ, లేకపోతే కోరికేనా? అయితే ఈ సంఘర్షణ, ఈ కోరిక రెండు సెపరేట్ స్థితులు కావా? అవి అలా ఉంటే మన ఎంక్వైరీ అన్నది భ్రాంతికి దారితీస్తుంది. ఏ రకమైన డిస్టర్బెన్స్ మన సంతోషంలో కానీ, బాధలో కానీ, వాంటింగ్ కోరికలో కానీ, అన్వేషణలో కానీ, సంపూర్ణతలో కానీ, పాజిటివ్గా కానీ, నెగిటివ్గా కానీ ఉంటే అప్పుడు అదే డిజైర్. మనం ఈ డిస్టర్బెన్స్ని వదిలించుకోవాలని ట్రై చేస్తున్నామా? ఒకవేళ మనం అవగాహన చేసుకున్నాం అనుకోండి, దాని యొక్క ప్రాముఖ్యతని అవ మనకు అర్థమవుతుంది. కోరిక యొక్క ప్రాముఖ్యత. ఈ సంఘర్షణ అనేది సెల్ఫ్ కాన్షియస్నెస్. అంటే డిస్టర్బెన్స్ ద్వారా అటెన్షన్ని మనం ఫోకస్ చేస్తున్నాం, అదే డిజైర్. అయితే మీరేమోని మనలో సంఘర్షణ వచ్చే ఎలిమెంట్ అనేది డిజైర్ అని అంటున్నారు కదా. అందుకే మనం ప్లెజరబుల్ ఎలిమెంట్ అండ్ కి ఉంచుకోవాలని చూస్తున్నాం. యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్టింగ్ ఎలిమెంట్, అంటే మీకు సంఘర్షణనిచ్చే ఎలిమెంట్ని వదిలేసి, అదే కోరిక. మీకు సంతోషాన్ని ఇచ్చే ఎలిమెంట్ని ఉంచుకోదలుచుకుంటున్నారు కదా. సంతోషంలోంచి రావడం వల్ల సంఘర్షణ, అవి డిస్టర్బెన్స్గా ఉంటాయి. మీరేమనుకుంటున్నారు? మనకి సంతోషం డిస్టర్బ్ చేయదా? ఆహా, సంతోషం ఎప్పుడు డిస్టర్బ్ చేయదు.
అది నిజమా? మీరు ఎప్పుడు నోటీస్ చేయలేదా? ప్లెజర్లోంచి వచ్చిన బాధ, ప్లెజర్ అంటే సంతోషం కావాలన్నటువంటి కోరిక, అది పెరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఇంకా ఇంకా కావాలంటుంది, ఇంకా ఎక్కువ ఎక్కువ ఏదో కావాలని. ఈ ఎక్కువ కావాలనే ఈ కోరిక మనని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు దాన్ని వదులుచుకోవాలని ప్రయత్నిస్తాం. ఈ రెండు విషయాలు మనకి సంఘర్షణ తెచ్చిపెడుతున్నాయి. మనకేమో ఆనందంగా ఉన్నటువంటి కోరికని ఉంచుకోదలుచుకుంటున్నాం, బాధగా ఉన్న దాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాం. కానీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే రెండు డిస్టర్బెన్సే, రెండు మనకి డిస్టర్బెన్స్ కలిగిస్తున్నాయి. మీరు డిస్టర్బెన్స్ నుంచి స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నారా? మాకు కోరికే లేకపోతే మేము చనిపోతాం, మాకు సంఘర్షణే లేకపోతే మేము నిద్రలోకి వెళ్ళిపోతాం. మీరు మీ అనుభవంలోంచి మాట్లాడుతున్నారా? మీకు ఒక ఐడియా ఉందా దాని విషయంలో? మనం ఊహించుతున్నాం సంఘర్షణ లేకపోవడం అంటే ఏమిటో. అందుకే మనం అనుభవించడం అన్న దాన్ని అడ్డుకుంటున్నాం. అందులో సమస్త సంఘర్షణ ఆగిపోయినప్పుడే ఎక్స్పీరియన్సింగ్ అన్నది ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని అడ్డుకుంటున్నాం, ఎక్స్పీరియన్సింగ్ అన్న స్థితిని. మనం ఒక అందమైన దాన్ని గాని, సౌందర్య రహితంగా ఉన్న విషయాన్ని ఏ సంఘర్షణ లేకుండా చూడగలమా? మనం మనకున్న సెల్ఫ్ కాన్షియస్నెస్ అన్నది లేకుండా వినగలమా, చూడగలమా? మనం ఏ డిస్టర్బెన్స్ లేకుండా జీవించగలమా? మనం కోరికలు లేకుండా ఉండగలుగుతున్నామా? తప్పనిసరిగా మనం అవగాహన చేసుకోవాల్సింది ఆ డిస్టర్బెన్స్ని. దాన్ని ఓవర్కమ్ చేయాలని కాదు, అది కాదు ముఖ్యం, దాన్ని అవగాహన చేసుకోవాలి. మనలో అతిగా ఉన్న కోరికను చూడాలి. సంఘర్షణ అంటే దాన్ని అవగాహన చేసుకోవాలి. దాన్ని అణిచేయడం కానీ ఎక్కువ చేయడం కానీ చేయకూడదు. సంఘర్షణకి కారణం ఏమిటి? ఏమిటి వల్ల, దేని వల్ల సంఘర్షణ వస్తుంది? మన ఛాలెంజ్కి రెస్పాన్స్ సంపూర్ణంగా లేనప్పుడే మనలోనేమో సంఘర్షణ మొదలవుతుంది. ఈ సంఘర్షణ అనేది మన చైతన్యాన్ని ఫోకస్ చేస్తుంది. ఫోకసింగ్ చైతన్యాన్ని ఫోకస్ చేయడమే సెల్ఫ్గా. ఈ సెల్ఫ్ అనేది అదే మన కాన్షియస్నెస్ అయి ఉంది. అది సంఘర్షణ ద్వారా ఫోకస్ అవుతుంది, అనుభవం ద్వారా. అనుభవం అనేది ఒక ప్రేరణకి రెస్పాన్స్, లేకపోతే ఒక ఛాలెంజ్కి రెస్పాన్స్. దానికి ఏ పేర్లు పెట్టకుండా ఏ ఉంటే ఎక్స్పీరియన్సే లేదు. మనం ఎందుకు పేరు పెడుతున్నామంటే మనకు గతం యొక్క స్టోర్ హౌస్ ఉంది, జ్ఞాపకాలన్న స్టోర్ హౌస్ నుంచి దానికి పేరు పెడతాం. ఈ పేరు పెట్టడం అనేది మాటల్లో పెట్టడం, సింబల్స్ ఇవ్వడం, ఊహాత్మక చిత్రాలు, పదాలు, ఇవన్నీ కూడా ఆ జ్ఞాపకాన్ని బలపరుస్తున్నాయి. అంటే ఈ కాన్షియస్నెస్ అన్నది మన సెల్ఫ్ని కాన్ఫ్లిక్ట్ ద్వారా మనం ఫోకస్ చేస్తున్నాం. అదే మన యొక్క అనుభవం అవుతుంది, పేరు పెట్టడం, రికార్డ్ చేయడం అవుతుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా కాన్ఫ్లిక్ట్కి కారణం అవుతుందా? ఈ సంఘర్షణ నుంచి మనం స్వేచ్ఛగా ఉండగలమా? సంఘర్షణ కావాలేముంది? పేరు పెట్టడం వల్లే సంఘర్షణ పెరుగుతోంది. మీరు ఏదైనా ఒక ఛాలెంజ్ని ఏ లెవెల్లో దాన్ని చూసినా సరే, ఒక రికార్డుతో, ఒక ఐడియాతో, ఒక ముగింపుతో, ఒక ముందుగా ఏర్పరచుకున్న చెడు అభిప్రాయంతో, యు నేమ్ ద ఎక్స్పీరియన్స్, మీరు అనుభవానికి పేరు పెడుతున్నారు. ఈ రకంగా పేరు పెట్టడం వల్ల
అనుభవానికి ఒక లక్షణాన్ని ఇస్తున్నారు. ఈ లక్షణం అన్నది పేరు పెట్టడంలోంచి వస్తుంది. పేరు పెట్టడం అన్నది జ్ఞాపకాన్ని రికార్డ్ చేయడమే. గతం అనేది ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది, అంటే కొత్తదనాన్ని కలుస్తూ ఉంటుంది. సమస్య జ్ఞాపకంతోటే మనం దాన్ని ఎదుర్కొంటున్నాం, గతంతోటే. పాస్ట్ యొక్క రెస్పాన్స్ అనేది లివింగ్ గా ఉన్న దాన్ని అది అవగాహన చేసుకోలేదు. అంటే చైతన్యవంతంగా ప్రజెంట్ లో ఉన్న లివింగ్ ని ఆ పాస్ట్ యొక్క రెస్పాన్స్ అవగాహన చేసుకోలేదు. కొత్తదనాన్ని దానికి అర్థం అవ్వదు. ఈ ఛాలెంజ్ కానీ, ఛాలెంజ్ కొత్తది కనుక అది అర్థం కాదు. గతం యొక్క రెస్పాన్సెస్ అన్నవి అసంపూర్ణంగా ఉంటాయి. దాని నుంచే మనకు సంఘర్షణ మొదలవుతోంది. అదే మనం చైతన్యం అంటున్నాం. ఈ సంఘర్షణ ఎప్పుడైతే నేమింగ్ అన్న ప్రాసెస్ లేదో అది ఆగిపోతుంది. మీరు మీరు దాన్ని గమనించవచ్చు. మీలోని ఏ విధంగా ఈ పేరు పెట్టడం అన్నది ఒకేసారి రెస్పాన్స్ తో పాటు వస్తుంది. ఈ రెస్పాన్స్ దానికి అంటే పేరు పెట్టడం అదే అనుభవించడం. ఎక్స్పీరియన్సింగ్ అంటే అనుభవించడం అన్నది, అందులో అనుభవించేవాడు లేడు, అనుభవించేది లేదు. అది సంఘర్షణ కావల. సంఘర్షణ అనేది సెల్ఫ్ ని ఫోకస్ చేస్తుంది. కాన్ఫ్లిక్ట్ ఆగితే ఆలోచన ఆగిపోతుంది. అప్పుడే ఆ అనంతత్వం అక్కడ ఉంటుంది. ఏదైతే దేనికైతే అంటే ఎప్పటికీ అంతు లేదో, ఎప్పటికీ పోదో, శాశ్వతమైనదో ఆ అనంతత్వం అన్నది ఆలోచన ఆగిపోతే ఉండేదే అది. అందుకని కృష్ణమూర్తి గారు ఏ టాపిక్ లోంచైనా ఆ మనం ఏదైతే ఆత్మతత్వం అంటున్నామో ఆయన ఇన్ఎగ్జాస్టిబుల్, టైమ్లెస్ ఇలా వాడతారు. అక్కడికి ఎలా చేరాలి అన్నది మన నిత్య జీవితంలోనే ఆయన చూపిస్తున్నారు. ఇది కొంచెం కాన్షియస్నెస్ అంటే చైతన్యము అని అనడంలో మనకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుందో కానీ, అంటే అదే మనం ఆ సంఘర్షణే మన కాన్షియస్నెస్ అయ్యి ఉంది. అంటే మన యొక్క మనస్సు, ఆ తీరులు, అది పనిచేసే విధానం, మన కాన్షియస్నెస్ అంతా కూడా జ్ఞాపకాలతోటే నిండి ఉంటుంది. ఇది నేను అనుకోవడం అర్థమైంది అనుకుంటాను, ఎందుకంటే ఈ పదాలకి మనం అలవాటయ్యాం. వసంతలత అర్థమైందా? మరొకసారి చెప్పాలా? చెప్తావా? ఉమ్. అన్మ్యూట్ అవ్వలేదు వసంతలత. అదే ఒక నిమిషం. ఉమ్. హలో, వినిపిస్తున్నదా? వినిపిస్తోంది. ఆ, ఒకసారి అంటే అంత కొంత కన్ఫ్యూజింగ్ గానే ఉంది. అంటే కొంచెం మరొకసారి నువ్వు ఏమైనా సమ్మరైజ్ చేసి చెప్తే కొంచెం తెలుసు. ఇప్పుడు కూడా ఏదో ఒక కోరికతోటే ఉంటూ ఉంటాం. కోరిక లేకుండా ఉండడం సంభవమా? అది మృత్యు కదా అన్నారు విన్నవాళ్ళు. అలా కోరిక లేకపోతే డెత్తేను. కాన్ఫ్లిక్ట్ అనేదే మన జీవితం కదా. మనుషులు అలాగే అనుకుంటారు, కోరికలే మన జీవితం, కాన్ఫ్లిక్టే. అసలు లిజనింగ్ విషయంలో చెప్పారు, మనం ముందు ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఏవీ లేకపోతే. ఇవాళ ఒక చిన్న టాపిక్ జరిగింది, అది చెప్తాను. ఏంటంటే మనము అన్నది, మన కాన్షియస్నెస్ అన్నది మనం అజ్ఞానంతో ఉంటాం. ఆ విషయం అర్థమవుతుందా అందరికీ? మనం ఎన్నో అభిప్రాయాలతోటి గతంలో ఏర్పరచుకున్నవి, వాటన్నిటితోటి నేను అని మనం ఫీల్ అవుతున్నాం. ఆ నేను యొక్క రీడింగ్స్ అన్ని సాపేక్షమే. మనకి చుట్టుపక్కల వాళ్ళందరూ మంచిగా ఉన్నారనుకోండి, వీళ్ళందరూ మంచివాళ్ళండి అంటాం. మనం ఏదో రాష్ట్రానికి వెళ్ళాం, అదే ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర వెళ్ళాం, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ మనతో వ్యతిరేకంగా ఉంటే వీళ్ళందరూ చెడ్డవాళ్ళండి అంటాం. సో మన యొక్క మా కన్క్లూషన్స్ అన్ని కూడా పార్షియల్ గా ఉంటాయి. అంతేనా? ఆ పాయింట్ అర్థమైందా? మన అవును, అవును. కాన్షియస్నెస్ లో అజ్ఞానం అన్నది పార్ట్ అండ్ పార్సల్ గా ఉంది.
సో మనం ఏం చేస్తూ ఉంటాం, వినేటప్పుడు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వింటాం. అవి లేకుండా వినం. అందువల్ల మనం వినడం ఎప్పుడూ సంపూర్ణంగా ఉండదు. అది వినడమే కాదు అసలు. సాధారణంగా నిజంగా వినేవాడు చాలా అరుదన్నారు. అంటే ఒక రిలాక్స్డ్ అటెన్షన్‌తో వినగలగడమే వినడం. అందుకనే దాన్ని ఏమన్నారు, పాసివ్ అలర్ట్‌నెస్ అని అంటారు. అందుకే అప్పుడు మనం మాటలకు అతీతమైనది కూడా మనం వినగలం. మాటలే కాకుండా మాటలకు అతీతమైనది కూడా మనకు అర్థం అవుతుంది. ఎప్పుడైతే టోటల్ అటెన్షన్‌తో వింటామో. మనం ఏదో పోలుస్తూ వింటాం అనుకోండి, అక్కడ వినడం సంభవం కాదు. అది వినడమే కాదు. అంటే వినడం అనే దాన్ని మనం చెవితో వింటున్నాం అంటే కాదు. ఆ వినడం వినడం కాదు. అందుకనే వినడం ఇష్టమైన వాళ్ళు మాత్రమే అలా వింటారు. కానీ అది చాలా కష్టం అవ్వచ్చు. అంటే నిజమైన వినేవాడు దొరకడం చాలా కష్టం. మనలో చాలా మంది ఫలితాల వెనకాలే వెళ్తారు. ఏవో ఒక గోల్స్ పొందాలని, అందుకే మనం ఏదో ఒకటి అధిగమించాలని, ఏదో దాన్ని జయించాలని, అలాంటి భావాలతో మనం వింటే అది వినడమే కాదు. అందుకని ఎప్పుడైతే మనం ఇవన్నీ లేకుండా వింటామో, అప్పుడు ఆ పదాలలో ఉన్న సాంగ్ అంటే అసలైన మీనింగ్ ఏమిటో మనకు అర్థమవుతుంది. అయితే మనం ఇలాగ డిజైర్ లేకుండా ఏమీ లేకుండా ఉండడానికి సంభవమా అని అడిగారు. మనం కోరిక లేకపోతే మృత్యువుని పిలిచినట్టే కదండి. కోరిక ఏమిటి అసలు? మనం దాన్ని ఎప్పుడు గమనిస్తున్నాం? నా కోరిక ఉంది అని ఎప్పుడు అంటున్నాం అంటే ఇది కొంచెం లోతుగా చెప్తున్నారు. ఆ కోరిక అన్నది మనకేం క్లారిటీ లేకుండా లేదు. మనకి సంబంధ బాంధవ్యాలు ఉంటేనే కోరిక ఉంది. అంటే సంబంధం వ్యక్తులతోటే కాదు, వస్తువులతోటి, ఆస్తులతోటి, అన్ని మిగతావి ఏవీ లేనప్పుడు కోరికే లేదు. సంఘర్షణలోంచే కోరిక ఉద్భవిస్తోంది. సంబంధ బాంధవ్యాలలో లోంచి కూడా కోరిక ఉద్భవిస్తోంది. అందుకే మనకి ఎవరితో కాంటాక్ట్ లేదనుకోండి, ఏ వస్తువుతో కూడా, అప్పుడు కోరికే లేదు. ఆ కోరిక కాంటాక్ట్ ఏ లెవెల్లో అవ్వచ్చు. కానీ అంటే అది కానీ లేకపోతే సెన్సేషన్ లేదు, రెస్పాన్స్ లేదు, కోరికే లేదు. అందుకే ఈ కోరిక యొక్క విధానం మనకు తెలుసు. అది ఎలా వస్తుందో మనం చూస్తున్నాం. ముందేంటంటే ఏదో తెలుసుకుంటాం, దాంతో సంబంధం కలిగి ఉంటాం, సెన్సేషన్ వస్తుంది, కోరిక వస్తుంది. అంటే సెన్సేషన్ అంటే అనుభూతి, అనుభూతిలోంచి మళ్ళీ అది బాగుంటే కావాలన్న కోరిక. కానీ కోరికని మనం ఎప్పుడు ఎరుకచో చూడగలం? నాకు కోరిక ఉందని ఎప్పుడు అనగలం? ఎప్పుడైతే మనలో ఎక్కడైనా మన సంతోషానికి డిస్టర్బెన్స్ కానీ, మన బాధలో డిస్టర్బెన్స్ కానీ వస్తేనే మనం కోరిక అన్నది ఉంటుంది. ఈ సంఘర్షణ అన్న మన అంతర్గతంగా ఉన్న సంఘర్షణని ఎరుకతో చూస్తేనే అప్పుడు అందులో మనకి డిస్టర్బెన్స్ తెలుస్తుంది. అక్కడ మనకి డిజైర్ ఉంది అని అర్థం అవుతుంది. ఈ కోరిక అన్నది ఎప్పుడు కూడా మన సమస్యకి అసంపూర్ణమైన రెస్పాన్స్ లోంచే వస్తుంది. అయితే ఏదైనా ఒక అందమైన దాన్ని మనం చూసామనుకోండి, అప్పుడు మనకు ఒక డిస్టర్బెన్స్ మొదలవుతుంది. ఆ మన ప్లెజర్లో డిస్టర్బెన్స్ మొదలవుతుంది. ఈ డిస్టర్బెన్స్ ఏమిటి? కోరిక. మన కాన్షియస్నెస్ లో ఉన్న కోరికే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఈ డిస్టర్బెన్స్ ని ఫోకస్ చేస్తే అది బాధ వల్ల గాని, ఆనందం వల్ల, సుఖం వల్ల గాని వస్తుంది. అదే మనం సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే, అదే నేను. ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ కోరికై ఉంది. అంటే ఇనాడిక్వేట్ మన సమస్యకి, ఛాలెంజ్కి అసంపూర్ణమైన రెస్పాన్స్ లోంచే ఈ డిస్టర్బెన్స్ మొదలవుతుంది. సంఘర్షణ అనేది ఎప్పుడు సెల్ఫ్ కాన్షియస్నెస్. అది అంటే అది మన లోపల చైతన్యంగా ఉంది. ఎప్పుడైనా ఈ డిస్టర్బెన్స్ నుంచి మన ఫ్రీడమ్, స్వేచ్ఛ అన్నది సంభవమేనా? ఈ సంఘర్షణ, ఈ కోరికలోంచి. అయితే మీ ఉద్దేశం ఏమిటి? కాన్ఫ్లిక్ట్ లోంచి మనం ఫ్రీగా ఉండాలనా కోరిక నుంచి? లేకపోతే డిజైర్ ఒక్కదాని నుంచే మనం ఫ్రీగా ఉండాలా? ఈ రెండు వేరువేరువా అని అడిగారు. కాన్ఫ్లిక్ట్, డిజైర్ ఒకటే. అవి ఒకవేళ ఒకటే అవుతే, అంటే వేరువేరు అయితే అవి మన భ్రాంతికి దారితీస్తాయి. డిస్టర్బెన్స్ అనేది
మన ప్లెజర్లో డిస్టర్బెన్స్ అనేదే లేకపోతే బాధలో కానీ ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి అన్వేషించాలి, ఫుల్ఫిల్ అవ్వాలి అనేదే లేకపోతే అక్కడ కోరికే లేదు. మనం డిస్టర్బెన్స్ని పోగొట్టుకోవాలని చూస్తున్నామా? మనం ఎప్పుడైనా సరే అందులో ఉన్న ప్రాముఖ్యతని, కోరిక యొక్క ప్రాముఖ్యతని గమనిస్తున్నామా? ఈ సంఘర్షణే మన సెల్ఫ్ కాన్షియస్నెస్. అటెన్షన్ని మనం డిస్టర్బెన్స్ ద్వారా ఫోకస్ చేయడమే కోరిక. మీరేమో దాన్ని వదులుచుకోవాలనుకుంటున్నారు. ఏదైతే సంఘర్షణని తెచ్చిపెడుతోందో అదే కోరిక. మీరు ఆనందమైన ఎలిమెంట్ని ఉంచుకోవాలనుకుంటారు, బాధాకరమైన దాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నారు. కానీ ఈ రెండు కూడా సంఘర్షణ, మన హ్యాపీనెస్, ఈ రెండు మనకి డిస్టర్బెన్సే. అంటే అదేమిటండి? ప్లెజర్ ఎక్కడైనా డిస్టర్బెన్స్గా ఉంటుందా? ప్లెజర్ ఎప్పుడు డిస్టర్బెన్స్ కాదు అన్నారు. అవునా? అంటే అప్పుడు ఆయన అంటున్నారు, మీరు ఏదైనా చూసారా ఎప్పుడైనా పెయిన్ కానీ ప్లెజర్ కానీ ఇంకా ఎక్కువ ఆనందం కావాలి అని మనం ఎక్కువగా కోరుతూ ఉంటాం. అప్పుడు ఏంటవుతుంది? ఆ డిస్టర్బెన్స్ మొదలవుతుంది. అప్పుడు ఆ డిస్టర్బెన్స్లోంచి అవాయిడ్ చేయాలని కోరుకుంటాం. అంటే మనకి రెండు సంఘర్షణే. అంటే ప్లెజర్ వల్ల ప్లెజరబుల్ డిజైర్స్ నుంచి మా పెయిన్ఫుల్ డిజైర్స్, ప్లెజరబుల్ డిజైర్స్ ఉంచుకోవాలనుకుంటాం, పెయిన్ఫుల్ డిజైర్స్ వదిలేయాలనుకుంటాం. కానీ రెండు మనని డిస్టర్బెన్స్ చేస్తున్నాయి. మీరు డిస్టర్బెన్స్ నుంచి ఫ్రీగా ఉండాలనుకుంటున్నారా? మాకు కోరిక లేకపోతే మేము చనిపోతామండి, మాకు సంఘర్షణే లేకపోతే మేము నిద్రలోకి వెళ్ళిపోతామన్నారు. అంటూ ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి అర్థమైందా? ఎక్స్పీరియన్స్ అనేది మీరేమిటి అనుభవం, లేకపోతే మీరేమిటి ఒక ఐడియా కోసం మాట్లాడుతున్నారా? మనం ఊహిస్తున్నాం. మీ అనుభవంలోంచి మాట్లాడుతున్నారా, ఊహలోంచా? అలా అలా ఉంటే కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఏమవుతుందని మనం ఊహిస్తున్నాం. అందుకే మనం ఏం చేస్తున్నాం? ఎక్స్పీరియన్సింగ్ అన్న దాన్ని అడ్డుతున్నాం. ఆ ఎక్స్పీరియన్సింగ్ అన్న స్థితిలో ఏ సంఘర్షణ ఉండదు. మన సమస్య ఏంటంటే ఈ సంఘర్షణని ఏది ఇస్తోంది? మనం ఏదైనా ఒక అందమైన దాన్ని కానీ, అందరహితమైన దాన్ని కానీ సంఘర్షణ లేకుండా చూడగలుగుతున్నావా? మనం ఏదైనా గమనించగలుగుతున్నావా, వినగలుగుతున్నావా సెల్ఫ్ కాన్షియస్నెస్ లేకుండా? అంటే ఇక్కడ ఏంటంటే మనకున్న అభిప్రాయాలు, ఇవాళ పొద్దున్న నరసింహం గారితో ఇదే టాపిక్ వచ్చింది. ఇప్పుడు మాస్టర్స్ యొక్క కన్క్లూషన్స్ ఎలా ఉంటాయంటే అబ్సల్యూట్ గా ఉంటాయి. మనం ఏంటంటే మన కాన్షియస్నెస్ అజ్ఞానంతో నిండుంది. సో నాకు రైట్ అన్నది అది రైట్ కాకపోవచ్చు కూడా. ఎందుకంటే మనం ఎన్నో ప్రిజుడిషులతో, కండిషన్డ్ కాన్షియస్నెస్ తో ఉంటాం. అదనమాట. మనం ఏ డిస్టర్బెన్స్ లేకుండా జీవించగలమా? కోరికేది లేకుండా మనం ఉండగలమా? తప్పకుండా మనం ఈ డిస్టర్బెన్స్ని అవగాహన చేసుకుంటే, దాంట్లోంచి బయటికి పడిపోవాలని కాదు, ఆ కోరికని అతిగా చేసుకుని కాదు, పెద్దదిగా చేయడం కాదు, కాన్ఫ్లిక్ట్ అన్నది అవగాహన అవ్వాలి. అది గొప్పదనో అని ఎక్కువ చేయడమో, దాన్ని అణిచేయడమో చేయకూడదు. ఎందుకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది? కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఛాలెంజ్ కావలసిన సంపూర్ణమైన రెస్పాన్స్ లేనప్పుడే మనకి, అంటే అసంపూర్ణమైన రెస్పాన్స్ నుంచి వస్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మన కాన్షియస్నెస్ని ఫోకస్ చేస్తోంది నేనుగా. ఈ నేను, అదే మన సెల్ఫ్ కాన్షియస్నెస్, అది కాన్ఫ్లిక్ట్ ద్వారా ఫోకస్ అవుతోంది అనుభవంగా. అనుభవం అనేది రెస్పాన్స్, అంటే ఒక ప్రేరణకి రెస్పాన్స్, లేకపోతే ఒక ఛాలెంజ్కి రెస్పాన్స్. దానికి ఏమీ పేరు పెట్టకపోతే అనుభవమే లేదు. అంటే ఇప్పుడు మనకు ఒక ఫీలింగ్ వచ్చింది కోపము అని, గత అనుభవాలలో గత జ్ఞానంతో దానికి పేరు పెడుతున్నాం. పేరు పెట్టకపోతే అది అసలు అంత